నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి గారి హత్య మొదలుకొని ఇప్పటి వరకు అంటే ఈ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ గ్రూప్స్లో అవకతవకలపై హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం వరకు ప్రతి స్కామ్లో కానివ్వండి, లేదంటే వారు చేసినటువంటి ప్రతి అవినీతిలో కానివ్వండి సాక్ష్యాలు మిస్ అవ్వడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. నమస్తే సార్. నమస్తే సార్. వివేకానంద రెడ్డి హత్య కేసులో వరుసగా సాక్షులు మృతి చెందడం, అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో జరిగినటువంటి అవకతవకలన్నీ బయటకు వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా మిస్ కావడం, నిన్నగాక మొన్న చూసాం మనం 350 TB డేటా మిస్ అవ్వడం, ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ ఏదైతే ఏపీపీఎస్సీ గ్రూప్స్కి సంబంధించిన స్కామ్ ఉందో అందులో హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం, ఇలా అన్నీ జరిగినటువంటి ప్రతి స్కామ్లో కానివ్వండి, అభియోగాలు వస్తున్నా కానివ్వండి, సాక్ష్యాలు మిస్ అవ్వడాన్ని ఏ విధంగా చూడాలి, ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది అని అడిగితే 1 మార్క్ బిట్ క్వశ్చన్. జైలు, ఎంక్వైరీ, బెయిలు, లేదా తప్పించుకోవటం కోసం విదేశాలు లేదా హాస్పిటల్స్, ఇది జరుగుతోంది. అందరినీ సక్రమంగా అక్రమాల మీద అరెస్టు పరంపర జరుగుతుంటే అందరూ జైలు బాట పడుతున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఐపీఎస్ అధికారి విషయంలో మీరు మాట్లాడారు, సాక్షులు సాక్ష్యాధారాలు మాయమవుతున్నాయని. ఆర్థిక నేరస్తుల ఫిలాసఫీ ఏంటంటే సాక్షులు ఉండకూడదు, సాక్ష్యాధారాలు ఉండకూడదు. కరడుగట్టిన ఆర్థిక నేరస్తులు చేసే పని ఇది. దానికి ఎగ్జాంపులే ఇప్పుడు జరుగుతున్న అక్రమాల్లో అన్నీ కూడా మాయం చేసుకుంటూ పోతా ఉన్నారు. దీన్ని మనం ఇంకా మీరు ప్రస్తావించిన దాంట్లో యాడింగ్ టు యువర్ ఇంట్రో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లిలో ఫైల్స్ ఎందుకు దగ్ధమైపోయి, మొదట్లో అది ఎలక్ట్రికల్ ఫైర్ యాక్సిడెంట్ అని మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్స్ వచ్చి ఛాన్సే లేదు, స్కోపే లేదు, అది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఫైర్ కాదు అన్నారు. తర్వాత ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత అది కావాలని ఫైర్ చేశారు. ఎందుకు చేశారు? ఆ ప్రాంతంలో ఈయన 980 ఎకరాల భూమిని కబ్జా పెట్టి అక్రమంగా లేఅవుట్లు వేసి అమ్ముకున్నారు. దానికి సంబంధించిన ఫైల్స్, డాక్యుమెంట్స్, పేపర్స్ అన్నీ ఆ పర్టికులర్ ఏరియాలో ఉండటం వల్ల దాన్ని సాక్ష్యాధారాలు లేకుండా తగలబెట్టేశారు. అంటే తగలపెట్టినంత మాత్రాన కేసు లేట్ అవుతుండొచ్చు కానీ శిక్ష నుంచి తప్పించుకోలేరు అన్న సత్యాన్ని వీళ్ళు గ్రహించాలి. రెండోది, మంగళంపేట భూమి విషయం కానీ, బుగ్గమఠం భూమి విషయం కానీ, సకల శాఖ మంత్రి గారు 63.72 ఏకర్స్ అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న విషయం కానీ, కాకాణి గోవర్ధన్ రెడ్డి క్వాడ్జి మైనింగ్లో అక్రమాలు, అవకతవకల విషయం కానీ, ఇవన్నీ విషయాలు మనం పరిశీలించినట్టయితే సాక్ష్యాలు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయుల విషయం పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే జనరల్గా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే అతను ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అధికార దుర్వినియోగం చేసి పెద్దలు చెప్పిందల్లా చేసి అక్రమాలకి పాల్పడ్డ వాటిల్లో వ్యక్తుల్లో ఈయన ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈయన గత చరిత్ర చూసినట్టయితే చాలా ఎలిగేషన్స్ ఈయన మీద ఉన్నాయి. గతంలో కర్నూలులో పనిచేసినప్పుడు ఒక లేడీస్ మీద ఎలిగేషన్ ఒకటి ఉంది. విజయవాడలో ఒక లేడీ డాక్టర్ మీద హింసించాడని ఎలిగేషన్ ఉంది. తర్వాత సోషల్ మీడియాలో కొన్ని మ్యానిపులేట్ చేశాడని ఉంది. ఇప్పుడు అరెస్ట్ అయింది ఆయన కేసు జత్వాని అని ఒక నటి మీద అక్రమ నిర్బంధన కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. బయటకు వస్తాడు అని అనుకున్న తరుణంలో ఏపీపీఎస్సీ కేసు వెలుగులోకి వచ్చింది. ఏపీపీఎస్సీలో అప్పట్లో ఈయన సెక్రటరీగా వెలగబెట్టాడు. ఆ సందర్భంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి మరి ఏ పెద్ద మనిషి బిగ్ బాస్ ఆదేశాలతోటి ఏపీపీఎస్సీ వాల్యుయేషన్లో మ్యానిపులేట్ చేశాడు. వాల్యుయేషన్లో మ్యానిపులేట్ అంటే మాన్యువల్గా వాల్యుయేషన్ చేయవలసిన దాన్ని ఎక్కడ చేయాలా? గవర్నమెంట్ ఆఫీసులో చేయాలా? విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న హాయ్లాండ్ అనే రిసార్ట్లో రెంట్ పే చేసి 66 లక్షల రెంట్ పే చేసి 66 మంది వాల్యుయేటర్స్ ఎవరు? వీళ్ళ డ్రైవర్ భార్యలు, వెల్డర్లు, ఫిట్టర్లు, రోడ్డును పోయేవాళ్ళు, చదువు రాని వాళ్ళ చేత ఏపీపీఎస్సీ ఎవాల్యుయేషన్ చేపిస్తారు. అది ఎంత ధైర్యం ఉండాలా? అంటే ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న నిరుద్యోగుల జీవితాల్లో మట్టి కొడతారా? ఇది ఏ విధంగా జనం సమర్థిస్తారు? ఈయన చేసిన దానికి 14 crores
ఒక డీమార్ట్ అనే ఒక సంస్థకి, మధు అతని పేరు, అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటుగా ఈ వాల్యుయేషన్ చేసిన వాళ్ళకి 1.14 crore అక్రమంగా తరలించాడు. ఇవన్నీ మనం చూసినప్పుడుగా ఇందులో కూడా 12 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయి అని చెప్పి వెలుగులోకి వచ్చింది. ఈ ఏపీపీఎస్సీ తతంగం అంతా ఎందుకు చేయవలసి వచ్చింది అంటే వాళ్ళకి కావలసిన అభ్యర్థుల్ని సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇప్పించుకోవడం. దీన్ని పరంపర మనం ఒకసారి చూసినట్టయితే రాజశేఖర రెడ్డి హయాంలో కూడా, తర్వాత వారసత్వంగా వచ్చిన జగన్ రెడ్డి గారు కూడా వాళ్ళ మనుషుల్ని అక్రమంగా పోస్టులు ఇచ్చి పెట్టించుకుంటున్నారు ఉద్యోగస్తుల్లో, గవర్నమెంట్ పొజిషన్స్లో. దానివల్ల వాళ్ళు రకరకాల కారణాల వల్ల లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇదొక సబ్జెక్ట్ అయితే, వీళ్ళ ఇండ్లల్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళ రకరకాలుగా వీళ్ళకు ఉపయోగపడేవాళ్ళు, సాక్షి మీడియాలో పనిచేసేవాళ్ళు, డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళని కూడా కొంతమందిని గవర్నమెంట్ సొమ్ముతో పోషించుకున్నది కూడా వెలుగులోకి వచ్చింది. సో ఇప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ అక్రమాల కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దానికి సంబంధించిన డేటా, ఫైల్స్, డాక్యుమెంట్స్ అది డిజిటల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, ఈయన మాయం చేసి తీసుకెళ్ళిపోయాడు అనేది వెలుగులోకి వచ్చింది. మరి ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి ఈ విధంగా చేయవచ్చునా? ఈ విధంగా చేసిన అధికారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమర్థించి వెనకేసుకు రావడంలో ఉన్న అర్థం ఏంటి? అంటే అక్రమాలు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వెనకేసుకొస్తారా అంటే అది ఎవరైనా సమర్థించగలరా? జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని అది అరెస్టు చేయటం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అంటారు. మరి ఇప్పుడే కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేసిన సంఘటన కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి వత్తాసు పాడి తానా తందానా అని అక్రమాల ఫైల్స్లో సైన్ పెట్టిన ఐఏఎస్ సీనియర్ అధికారి శ్రీలక్ష్మి గారు జైలు జీతం అనుభవించారు. ఆయనతో పాటు రాజగోపాల్ అని ఒక ఆయన అనుభవించాడు, ఆయనతో పాటు ఆచార్య అని ఒక ఆయన అనుభవించారు. ఈ లిస్టు పరంపర వారసత్వంగా వస్తుంది, జగన్ గారికి కూడా వచ్చింది. వీళ్ళు అక్రమాలు చేయకుండా ఉంటే, అధికార దుర్వినియోగం చేయకుండా ఉంటే పిఎస్ఆర్ ఆంజనేయులకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. రెండో అంశం, ఈయన హెల్త్ ఖరాబ్ అయిందని ఫ్రీక్వెంట్గా వెలుగులోకి వస్తుంది. ఈ జైలు బాట పట్టిన వాళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, జైలుకి వెళ్ళిన వెంటనే ఆరోగ్యం ఖరాబ్ పేరుతో ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? అది పోసాని కృష్ణమురళి కూడా. అంటే జైల్లో వీళ్ళకి లీగల్గా ఆరోగ్యం పేరుతోటి కొంత ప్రొటెక్షన్ తీసుకొని ఏదన్నా వెసులుబాటు కల్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. నంబర్ 1. నంబర్ 2, ఇలా చెప్పటం వల్ల, ఆరోగ్య కారణాలు చెప్పటం వల్ల కొంత డిలే అయ్యి ఏదన్నా ఎస్కేప్ అయ్యటానికి అవకాశం ఉంది. నేనేమంటానంటే విచారణకి పూర్తిగా సహకరించి ధైర్యంగా నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చుగా. వీళ్ళు ఎందుకు భయపడి ఆందోళన వల్ల వచ్చిన టెన్షన్ వల్ల ఆరోగ్యాలు ఖరాబు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు. సో వాళ్ళు నిరూపించుకొని అటెండ్ అయ్యి ఉంటే ఉండేదే కదా. రెండోది, సాక్ష్యాలు తారుమారు అనేది ఒక ఏపీపీఎస్సీలోనే కాదు, చాలా సందర్భాల్లో అన్ని కేసుల్లో మనకు అలానే అవుతున్నాయి, ముందు కూడా అలానే అవుతాయి. ఒకటి సార్, వివేకానంద రెడ్డి హత్య కేసులో మనుషుల్ని చేర్పేశారు. మీరన్నట్టు మదనపల్లె కేసులో ఫైల్స్ని దగ్ధం చేస్తారు. ఇప్పుడు డేటాని 350 TB డేటా కానివ్వండి, లేదు అంటే ఇప్పుడు హార్డ్ డిస్క్ కానివ్వండి, అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటే? ఒకటి, సాక్షుల్ని లేకుండా చేయటం. రెండోది, సాక్ష్యాధారాలు లేకుండా చేయటం. అంటే అది ఫిజికల్ కావచ్చు, డిజిటల్ కావచ్చు. ఇంకొక అంశం ఏంటి, అసలు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, ఎందుకు ఈ డేటాని మాయం చేయవలసిన అవసరం వచ్చింది? మ్యానిపులేట్ చేయకపోతే, అక్రమాలకి పాల్పడకుండా ఉంటే డేటాని మాయం చేసి లేకుండా చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఫస్ట్ లాజికల్ క్వశ్చన్. అంటే డేటా మాయం చేశారంటే ఆ డేటా ఉంటే మీరు చేసిన అక్రమాలు వెలుగులోకి వస్తాయి, అంటే మీరు అక్రమాలు చేశారు, అందుకే డేటా మాయం చేశారు అనేది స్పష్టంగా కేసులో క్లియర్గా ఎవరికైనా అర్థమవుతుంది కదా. మరి విచారణ సంస్థలు కూడా డేటా మాయం చేసినంత మాత్రాన కేసు నీరుగార్చే విధంగా ఉండదు కదా. ఏదో విధంగా విచారణ ముందుకు సాగుతుంది. ఎందుకంటే విచారణ చేసిన ప్రతిసారి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నంత మాత్రాన కేసు అంతటితో ఆగిపోవటం లేదు కదా. సాక్ష్యాధారాలతో కొద్దిగా లేట్ అయినా కూడా అసలు విషయాలు వెలుగులోకి తీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏ కేసు తీసుకున్నా, ఏ అక్రమదారు దగ్గర తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఎక్కడ డేటా విధ్వంసం చేశాడు, ఆ ఆధారాలు లేకుండా ఎక్కడ చేశాడు, అది ఇప్పుడు పోలీసు వాళ్ళు వెలుగులోకి తీసుకురావాల్సిన ఎడిషనల్ యాక్టివిటీ కేసులో. సో అది వెలుగులోకి వచ్చినప్పుడు దీని వెనక ఎవరున్నారో, అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. మరి సాక్షుల్ని చెరిపేసిన, సాక్ష్యాధారాల్ని చెరిపేసినప్పటికీ కూడా నిజం నిప్పులా బయటకు వస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.